హాయ్ ఆస్పిరెంట్స్, ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ క్రిష్. వెల్కమ్ టు మై ఛానల్ క్రిష్ కాంపిటేటివ్ అడ్డా. సో ఈరోజు మన టాపిక్ వచ్చి, మీరు ఆల్రెడీ తమ్నైల్లో చూసారు, చివరి ఘట్టానికి స్వాగతం. సో కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేది మనకి ఇంకా చివరి ఘట్టానికి వచ్చేసింది. సో దట్ మీన్స్ ప్రిలిమినరీ ఎగ్జామ్ అయినది, అదేవిధంగా ఈవెంట్స్ అవుతున్నాయి, అయ్యాయి, కొంతమందికి అవ్వబోతున్నాయి. సో 2 స్టేజ్లు కూడా అయిపోయినాయి. సో లాస్ట్ ఘట్టం వచ్చి మనకి మెయిన్స్ ఎగ్జామ్. ఇప్పుడు దాని గురించి మాట్లాడటానికి ఈ వీడియో చేస్తున్నాను. నేను స్టార్ట్ చేయక ముందు నేను ముగ్గురికి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఒకటి, ఈవెంట్స్ ఉన్నవారికి, ఎవరైతే ఇంకా ఈవెంట్స్ అవ్వలేదో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. సో మీరు ఎటువంటి ప్రెషర్ పడద్దు. మీరు క్వాలిఫై అవుతూ ఉంటే మెరిట్కి ట్రై చేయండి. మీరు అసలు క్వాలిఫై అవ్వకపోతే క్వాలిఫై అవ్వడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ వచ్చి, ఈవెంట్స్ ఎవరైతే కంప్లీట్ చేశారో సక్సెస్ఫుల్గా వాళ్ళందరికీ కంగ్రాట్స్. అదేవిధంగా మెయిన్స్ ఎగ్జామ్కి ఆల్ ది బెస్ట్. నెక్స్ట్, ఈవెంట్స్ డిస్క్వాలిఫై అయిన వారికి సో మీరు ఎటువంటి బాధపడక్కర్లేదు. సో ఇట్స్ ఏ కామన్, ఓకేనా? సో మీకోసమే రైల్వే నుంచి మంచి నోటిఫికేషన్ వచ్చింది. రైల్వే గ్రూప్ డి వచ్చింది. 10th క్లాస్ క్వాలిఫికేషన్తో 32,000 ఉన్నాయి పోస్టులు. సో కరెక్ట్గా 6 నెలలు కష్టపడండి. మేబీ ఈ కానిస్టేబుల్లో జాబ్ వచ్చిన వారికంటే ముందే మీరు శాలరీ తీసుకుంటారు ఇక్కడ నుంచి మీరు 6 నెలలు కష్టపడితే, ఓకేనా? ఆ 32,000 మేబీ 60,000 కూడా అవ్వచ్చు. సారీ, 50+ 50,000 కన్నా ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంది, పెరుగుతాయి అంటున్నారు. సో అది అలా పెరిగితే దట్ ఈస్ ద గోల్డెన్ ఆపర్చునిటీ అవుద్ది. సో మీరు ఎటువంటి బాధపడద్దు. సెకండ్ పాయింట్ వచ్చి, మనకి ఈ వీడియో నుండి నేను అచీవర్ అనే ఒక సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇది మోటివేషనల్కి సంబంధించింది. సో ఎప్పుడైతే యాస్పిరెంట్ అనేవాడు నిరాశ నిస్పృహలతో ఉన్నప్పుడు వాడిని తట్టి పైకి లేపడానికి ఖచ్చితంగా ఒక మోటివేషన్ అనేది ఖచ్చితంగా కావాలి. సో దానికోసమే నేను ఈ సిరీస్ నేను స్టార్ట్ చేస్తున్నాను. సో దీనికి నాకు ఇన్స్పిరేషన్ ఎవరంటే, మన శామ్ ఇన్స్టిట్యూట్లో ఉన్న మదీనా సార్ ఇన్స్పిరేషన్. వాళ్ళ యొక్క విజేత అనే సిరీస్ చాలా చూస్తాను నేను, దాని నుంచి చాలా ఇన్స్పైర్ అవుతాను నేను. సో దాని నుంచి నేను ఇన్స్పైర్ అయ్యి ఈ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను. సో ఇంక లేట్ చేయకుండా మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. మెయిన్ టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న స్టోరీ చెప్పాలి మీకు. సో ఈ స్టోరీ అనేది నేను గర్గోపాల్ దాస్, ద మాంక్ గర్గోపాల్ దాస్ గారి నుంచి తీసుకున్నాను నేను. సో ఆయన ఇంగ్లీష్లో చెప్పారు, నేను దాన్ని తెలుగులో ట్రాన్స్లేషన్ చేసి మీకు చెప్తున్నాను. సో ఈ స్టోరీ యొక్క క్రెడిట్స్ అన్నీ కూడా ఆయనకే వెళ్తాయి. సో స్టోరీ ఏంటంటే, ఒక ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతూ ఉంటుంది. దాంట్లో టీమ్ ఏ, టీమ్ బి 2 టీమ్స్ ఉంటాయి. సో టీమ్ ఏ వచ్చి మనకి ఫస్ట్ గోల్ కొడతారు, టీమ్ బి 0. సెకండ్ టీమ్ ఏ మళ్ళీ సెకండ్ గోల్ కొడుతుంది, టీమ్ బి 0. మళ్ళీ టీమ్ ఏ థర్డ్ గోల్ కూడా కొడుతుంది. సో ఇక్కడ 0 ఉంటుంది. అప్పటికే 45 minutes అవుతుంది. దట్ మీన్స్ హాఫ్ ఆఫ్ ద టైం అనేది అవుతుంది మ్యాచ్లో. సో టీమ్ బి యొక్క కెప్టెన్ అని, సో అందరూ కూడా చాలా నిరాశ నిస్పృహలతో ఉంటారు. కానీ టీమ్ బి యొక్క కెప్టెన్ మాత్రం చాలా కాన్ఫిడెంట్గా, హ్యాపీగా స్మైల్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళ కోచ్ అతన్ని పిలిచి అడుగుతారు, సో అక్కడ 3 గోల్స్ పడ్డాయి, హాఫ్ ఆఫ్ ద టైం అయిపోయింది, మనకి 0 గోల్స్ ఉన్నాయి, అయినా నీకు ఎటువంటి టెన్షన్ ఏమీ లేదు అన్నాడు. అప్పుడు ఆ చిన్నపిల్లవాడు ఒక మాట అంటాడు, విజిల్ ఈజ్ నాట్ బ్లౌన్ ఎట్ అని అంటాడు. దట్ మీన్స్ ఇంకా ఫైనల్ విజిల్ ఇంకా ఊదలేదు అని చెప్తారు. దాని మీనింగ్ ఏంటంటే, అప్పుడు ఆ పిల్లవాడు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు, నా మీద నాకు పూర్తి నమ్మకం ఉంది, అదేవిధంగా నా టీమ్మేట్స్ మీద కూడా నాకు పూర్తి నమ్మకం ఉంది. ప్రస్తుతానికి ప్రతికూల అంశాలు వాళ్ళ వైపు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి 3 గోల్స్ పడ్డాయి, ఇంకా టైం ఉంది, ఈ టైంలో ఖచ్చితంగా మేము వాళ్ళని బీట్ చేయగలని నమ్మకం నాకు నా టీంకు ఉంది. ఫైనల్లీ విజిల్ ఇంకా వదలేదు కాబట్టి ఇంకా టైం ఉంది, మాకు ఇంకా అవకాశం ఉంది అని చాలా కాన్ఫిడెంట్గా, చాలా స్ట్రాంగ్గా చెప్పాడు తన కోచ్కి. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి సెకండ్ హాఫ్లో ఏమవుతుందంటే, సో టీమ్ బి ఫస్ట్ గోల్ కొడుతుంది, అట్ ద సేమ్ టైం టీమ్ బి సెకండ్ గోల్ కొడుతుంది, అట్ ద సేమ్ టైం టీమ్ బి థర్డ్ గోల్ కొడుతుంది, అట్ ద సేమ్ టైం ఫోర్త్ గోల్ కొడుతుంది. విజిల్ అనేది ఆఫ్ అయిపోయింది. సో మ్యాచ్ అనేది టీమ్ బి విన్ అయింది. ఈజ్ ఏ ఫిక్షనల్ స్టోరీ, ఎస్ ఈజ్ ఏ ఫిక్షనల్ స్టోరీ, బట్ యూ హ్యావ్ టు లెర్న్ సంథింగ్ ఇన్ ది స్టోరీ ఈజ్ ద కాన్ఫిడెన్స్ ఒకటి. సెకండ్ పాయింట్ వచ్చి, మనకు ఇంకా మనం రేసులో ఉన్నప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే, భవిష్యత్తు గురించి మాత్రమే ఆలోచించాలి, దాని గతం గురించి మనం ఆలోచించకూడదు. సో టీమ్ బి యొక్క నాయకుడు ఎవరైతే ఉన్నారో కెప్టెన్, ఆపోజిట్లో ఉన్న 3 గోల్స్ వేసినప్పటికీ కూడా ఆ గతం గురించి ఆలోచించకుండా భవిష్యత్తులో ఏం చేయాలి, ఇంకా మన యొక్క ప్రతిభ ఏం ఉంది కదా అని కంప్లీట్ చేద్దాం అని చూశాడు. సో ఈ 2 నేర్చుకోండి. సో ఈ స్టోరీని మనకి ఇప్పుడు ఉన్న కానిస్టేబుల్ నోటిఫికేషన్కి సింక్ చేసుకుంటే, సో ఎస్ మీరు
డిస్క్వాలిఫై అయ్యారు, సో పక్కన పెట్టండి, వాళ్ళ గురించి నేను మాట్లాడతలేదు. సో ఎవరికైతే ఓన్లీ సివిల్ క్వాలిఫై అయిన బాధపడే వారికి, అదేవిధంగా నేను 3 క్వాలిఫై అయ్యాను బట్ తక్కువ స్కోర్ వచ్చింది, 50 లోపు వచ్చింది అన్న వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. సో మీరు గతం మర్చిపోండి, మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి, దేనికి క్వాలిఫై అయ్యారు, గతం మర్చిపోండి. ఓకేనా? అక్కడ టీమ్ బి కెప్టెన్ ఎలాగైతే ఆపోజిట్లో ఉన్న గతాన్ని మర్చిపోయాడో భవిష్యత్తు గురించి ఆలోచించండి. సో మీ చేతిలో ఉన్నది మెయిన్స్ ఎగ్జామ్. సో మెయిన్స్ ఎగ్జామ్ గురించి మాత్రమే ఆలోచించండి. సో కింద పడిపోయిన దాని గురించి ఎప్పుడూ ఆలోచించద్దు. మీ చేతిలో ఏది ఉందో దాన్ని మాత్రం గట్టిగా పట్టుకొని చివరి వరకు, అది చాలు. సో మనకి ఇంకా హాఫ్ ఆఫ్ ద టైం ఉంది. దట్ మీన్స్ 50 to 60 days టైం ఉంది. ఇక్కడ నుంచి రఫ్గా చూసుకుంటే ఇక్కడ నుంచి మీరు కంబ్యాక్ అవ్వడానికి ఛాన్స్ ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. కంబ్యాక్ అవ్వడానికి ఖచ్చితంగా ఛాన్స్ ఉంది. మీరు ఈవెంట్లో 4 మార్కులు 3 మార్కులు మీరు అనుకున్న టార్గెట్లు రీచ్ అవ్వనప్పటికీ కూడా దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి ఖచ్చితంగా ఛాన్స్ ఉంది మనకి. దాని మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. సో అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చి మనకి వర్రీ. సో వర్రీ మీన్స్ వేస్ట్ ఆఫ్ టైం. సో వర్రీ ఎవరైతే అవుతారో వాళ్ళు ఎప్పటికీ కూడా టైం వేస్ట్ చేస్తూనే ఉంటారు. మీకు ఎన్ని మార్కులు వచ్చినాయి, మీకు క్వాలిఫై అయ్యారా, సివిల్ క్వాలిఫై అయ్యారా, ఏపీఎస్పి క్వాలిఫై అయ్యారా, అవన్నీ పక్కన పెట్టండి. ఎందుకంటే నిన్న ఏం జరిగిందో మీరు ఈరోజే కాదు ఎప్పటికీ మీరు మార్చలేరు దాన్ని. ఓకేనా? చిన్న చిన్న మిస్టేక్లు జరిగితే డిస్క్వాలిఫై అవుతారు. మీరు ఇక్కడ మీకు ప్రాక్టీస్లో చాలా మార్కులు వచ్చి ఉండొచ్చు, కానీ రియాలిటీ గ్రౌండ్లో తక్కువ మార్కులు రావచ్చు. అదంతా మీకు ప్రతికూల పరిస్థితులు ఎదురై ఉండొచ్చు. ఈవెన్ హుస్సేన్ బోల్ట్ కూడా ఒక 100 meters రన్నింగ్ రేస్లో ఒకసారి డిస్క్వాలిఫై అయ్యాడు. దట్ ఈస్ ద ఫాల్స్ స్టార్టింగ్ వల్ల. ఓకేనా? దానివల్ల హుస్సేన్ బోల్ట్ లాంటి వాళ్ళే చిన్న చిన్న మిస్టేక్ అయ్యి 4 సంవత్సరాలకు ఒకసారి వచ్చి ఒలింపిక్స్లోనే మిస్టేక్ జరిగి డిస్క్వాలిఫై అయితే ఎంత బాధ ఉంటుందో ఆలోచించండి. 365 రోజులు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి. మనమంతా అయితే ఒక 4 రోజులు ప్రాక్టీస్ చేసాం, 2 నెలలు ప్రాక్టీస్ చేసాం. సో అయినప్పటికీ చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి జరుగుతాం, దానివల్ల డిస్క్వాలిఫై అయ్యాం. దాని గురించి పక్కన పెట్టుకోండి. అదేవిధంగా సో నెక్స్ట్ హుస్సేన్ బోల్ట్ ఏం చేశాడంటే దాన్ని కంబ్యాక్ చేశాడు. సో ఎక్కడైతే ఆగిపోడో అక్కడ ఆగిపోతే మనం ఇప్పుడు ఈ స్టోరీ నేను చెప్పేవాడిని కాదు. సో కంబ్యాక్ చేసి 3 ఒలింపిక్స్లో 3x3 100, 200, 400లో 3 gold medals into 3 అంటే 9 gold medals కొట్టాడు. సో దట్ ఈస్ ద కంబ్యాక్. సో మీ కంబ్యాక్ ఇవ్వడానికి మీకు ఛాన్స్ ఉందో ఇప్పుడు? ఎస్ ఉంది. 50 to 60 days ఉంది మెయిన్స్కి. ఓకే, మీరు కోల్పోయిన గ్రౌండ్లో ఏదైతే కోల్పోయారో ఆ మార్క్స్ని మీరు రీగైన్ చేయడానికి ఛాన్స్ ఉందా? ఎస్ ఉంది, అఫ్కోర్స్ ఉంది. సో మీరు చేయాల్సింది ఏంటంటే గతాన్ని వదిలి ఈ భవిష్యత్తులో ఉన్న మెయిన్స్ ఎగ్జామ్ మీద ఫోకస్ చేయండి. అది నేను చెప్పాలనుకుంటున్నాను ఈరోజు ఈ అచీవర్ స్టోరీలో. సో థర్డ్ పాయింట్ వచ్చి మనకి కట్ ఆఫ్ల గురించి. సో నేను ఎప్పుడు కట్ ఆఫ్ల గురించి మాట్లాడలేదు, ఇదే మొదటిసారి మేబీ. సో ఎందుకంటే కామన్ సెక్షన్లో నాకు ఇన్ని మార్క్స్ వచ్చినాయి అన్న, మెయిన్స్లో ఎన్ని వస్తే బెటర్ అంటున్నారు. లేకపోతే నాకు ఇన్ని వచ్చినాయి, మెయిన్స్లో సివిల్ రావాలంటే ఎన్ని రావాలి, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో కట్ ఆఫ్ అనేది ప్యూర్గా ఆ రోజు క్వశ్చన్ పేపర్ టఫ్నెస్ బట్టి, అదేవిధంగా మీ పెర్ఫార్మెన్సు, అదేవిధంగా టాపర్స్ యొక్క పెర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? ఇక్కడ చాలామంది డిస్క్వాలిఫై అయిపోతున్నారు, లేకపోతే ఆబ్సెంట్లు ఎక్కువ ఉన్నాయి, పర్సెంటేజ్, ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ అయినప్పటికీ కూడా సో లో ఇంపాక్ట్ ఉంటుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. కట్ ఆఫ్ అనేది మీకు ఆ 92,000లో 6,100 మంది బాగా చదివే వాళ్ళు ఉంటే చాలు, కట్ ఆఫ్ పెరుగుతుంది. ఓకేనా? ఆ 92,000 గురించి కాదు, మనకు ఉన్నాయి 6,001 మంది. ఆ 6,001 మంది కూడా అందరూ కూడా ఒకరికి మించి బాగా కష్టపడి చదివితే ఏమవుతుంది? కట్ ఆఫ్ పెరుగుతుంది. ఓకేనా? కట్ ఆఫ్ గురించి మాట్లాడద్దు. అయినప్పటికీ కూడా గత 2 నోటిఫికేషన్ని బేజారు వేసుకుని, ఇప్పుడున్న పరిస్థితిని, సినారియోని బేజారు వేసుకుని నేను సింపుల్గా 3 కట్ ఆఫ్లు చెప్తాను. అన్రిజర్వ్డ్కి, బీసీకి, ఎస్సీ ఎస్టీకి సింపుల్గా. ఓకేనా? సో అన్రిజర్వ్డ్ చూసుకోండి. నేను కేవలం సివిల్ గురించే మాట్లాడుతున్నాను, ఏపీఎస్పీ గురించి అసలు మాట్లాడట్లేదు. ఎందుకంటే మీరు సివిల్ టార్గెట్ పెట్టుకుని, ఎందుకంటే ఇప్పుడు ఏపీఎస్పీ మాట్లాడినా మీరేం చేయలేరు కదా, గ్రౌండ్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది చాలామందికి. సో కొంతమంది ఉన్నారు వాళ్ళు అలాగే చూసుకుంటారు. సో మీరు అలాగే మార్చలేరు, ఆ మార్క్స్ మీరు మార్చలేరు. అయినప్పటికీ మీరు సివిల్కి కష్టపడితే సివిల్ వస్తే చాలా బెటర్. సివిల్ మిస్ అయితే ఎలాగే ఏపీఎస్పీ వస్తుంది, దాంట్లో ఇబ్బంది ఏముంది? ఎలాగ మీరు ఎందుకంటే సివిల్ టార్గెట్ పెట్టుకున్నారు కాబట్టి మిస్ అవుతే ఏపీఎస్పీ వస్తుంది, సింపుల్. సో అందుకే నేను ఏపీఎస్పీ కట్ ఆఫ్ గురించి మాట్లాడతలేదు, సివిల్కి చెప్తున్నాను. అది కూడా సింపుల్గా యూఆర్కి వచ్చి సేఫ్. ఓకేనా? సేఫ్ స్కోర్ ఇది 125 to 130. ఓకేనా? మీ డిస్టిక్లో వస్తుంది, మిస్ అవుతే ఓపెన్లో ఎక్కడైనా వచ్చే ఛాన్స్ ఉంటుంది.
అదేవిధంగా బీసీకి 120 to 125 మీ డిస్టిక్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. మిస్ అయితే ఓపెన్లో ఎక్కడైనా వస్తుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీకి కూడా 115 నుంచి 120 మధ్యలో పెట్టుకోండి టార్గెట్లు. ఈ టార్గెట్లు పెట్టుకొని మీరు మాక్ టెస్ట్లు ఏదైతే రాస్తున్నారో ఆ ప్రతి మాక్ టెస్ట్ కూడా ఈ టార్గెట్కి రీచ్ అయ్యేలాగా చేసుకోండి. బై ద దేవుడి దయ వల్ల మీకు సివిల్ వస్తే ఓకే, సివిల్ మిస్ అవుతే మీకు ఏపీఎస్పీ వస్తుంది. ఓకేనా, దీస్ ఆర్ ద కట్ ఆఫ్స్. ఇంకా లాస్ట్గా ఒక చిన్న మాట. సో మెయిన్స్కి ప్రిపేర్ అవ్వండి సీరియస్గా. ఒక 50 నుంచి 60 రోజులు అన్నీ కూడా పక్కన పెట్టి తర్వాత అన్నీ మనం చేసుకుని మనం చేసుకుందాం. ఓకేనా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.